వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి, డేట్ సంబంధించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయింది. అలాగే ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, అలాగే ఇప్పటికీ ఇంకా ఈఏపీ సెట్ రిజల్ట్స్ లేట్ అవడానికి కారణం ఏంటి, సో ఏ మార్క్స్ వల్ల ఇంకా లేట్ అవుతున్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దానిపైన క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. కొన్ని డాక్యుమెంట్స్, ఎక్సెల్స్ అవన్నీ ఆల్రెడీ పెట్టేస్తున్నాను, అవన్నీ కూడా మీ కౌన్సిలింగ్ ఉపయోగపడతాయి. వాటన్ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, జూన్ 2వ వారంలో ఏపీ సెట్ ఫలితాలు. ఇది నిన్న ఒక ప్రెస్ మీట్లో ఎవరైతే కన్వీనర్ ఉన్నారో, ఎంసెట్ కన్వీనర్ సో సుబ్బారావు గారు, ఆయన తెలపడం జరిగింది సెకండ్ వీక్లో. సో అఫీషియల్గా మనం వాళ్ళ వెబ్సైట్లో కూడా మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే కీ మాత్రం ఫస్ట్ వీక్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫైనల్కి ఇప్పుడు మొన్నటిదాకా మనకు వచ్చిన కీ వచ్చేసి ప్రిలిమినరీ కీ. దీన్ని చూసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అబ్జెక్షన్స్ రేస్ చేశారు, పలాని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి అవి ఇవి అని చెప్పి. సో 29th వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. సో 29th వరకు వేసేసారు అందరూ, చాలామంది అబ్జెక్షన్స్. సో దాని బేస్ ప్రకారం ఫైనల్ కీని జూన్ 1st వీక్లో రిలీజ్ చేస్తారు. జూన్ 1st వీక్ అంటే మనకు రేపటి నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ బై వెడ్నెస్డే, మోస్ట్లీ ఫ్రైడే లోపల మనకు ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ జూన్ 2nd వీక్లో మనకు రిజల్ట్స్ అనేది వస్తాయి. సో రిజల్ట్స్ ఇంకా ఎందుకు సెకండ్ వీక్ దాకా ఎందుకు మనకు వచ్చాయి అని అంటే, దీనికి మెయిన్ ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది మనకు ఈ ఏపీ దగ్గర. ప్రాబ్లం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని దీంట్లో కలపడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ మార్క్స్ కలవాలి అంటే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వీళ్ళకి మార్కులు రావాలి. సో ఏపీ నుంచి వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఆర్జేయూకిటీ వీళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం లేదు, వచ్చేసాయి. అయితే సిబిఎస్ఈ బోర్డు నుంచి, ఐసిఎస్ఈ బోర్డు నుంచి, తర్వాత ఈ రకంగా డిఫరెంట్ బోర్డ్స్, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వీళ్ళకి మార్కులు రావాలి. సో వీళ్ళు బోర్డు వాళ్ళకి మార్కులు పంపించడానికో లేకపోతే దేనికో ఒక దానికి కొంచెం డిలే అయితే చేస్తారు. దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ ఏపీ అండ్ తెలంగాణలో మార్కులన్నీ కూడా 75 మార్క్స్ ఫర్ మ్యాథ్స్, తర్వాత 60 మార్క్స్ ఫర్ ఫిజిక్స్, ఈ రకంగా ఉంటాయి. కానీ సిబిఎస్ఈకి వచ్చేసరికి ఈ ఫిజిక్స్, మ్యాథ్స్ మార్క్స్ అన్నీ కూడా 100 ఆ రకంగా ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నుంచి సిబిఎస్ఈ నుంచి వచ్చిన మార్క్స్ని మళ్ళీ పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎంసెట్ మార్క్స్లో యాడ్ చేయాలి 25%. ఈ రకంగా చాలా టీడీఎస్ జాబ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వెయిట్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇంటర్ సప్లీలో చాలామంది ఒక్కొక్క సబ్జెక్టు పోయిన వాళ్ళు, 2 సబ్జెక్టులు పోయిన వాళ్ళు, మెరిటోరియస్ స్టూడెంట్సే ఉంటారు, బట్ ఆబ్సెంట్ అవ్వటము లేకపోతే ఏదో చిన్న తప్పిదం వల్ల వాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మోస్ట్లీ మనకు ఫస్ట్ వీక్లో ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో వన్స్ ఈ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ డేటాను తీసుకుంటారు. ఈ డేటా ప్లస్ మిగతా బోర్డ్స్ వచ్చిన డేటా వచ్చినా రాకపోయినా వాటిని ప్లస్ ఈఏపీ సెట్ డేటాను కలిపి మనకు ఈఏపీ సెట్ రిజల్ట్స్ సెకండ్ వీక్లో ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళకి కలపరా, ఈ డేటా ఇప్పటికీ బోర్డు నుంచి రాకుండా ఉంటే ఏంటి పరిస్థితి అంటే, అందుకనే అందరినీ డిక్లరేషన్ అనేది ఇవ్వమన్నారు. ఈ డిక్లరేషన్లో అంటే ఏపీ కాకుండా మిగతా బోర్డ్స్ వాళ్ళని మీకు ఎన్ని వచ్చాయి మార్కులు అని చెప్పేసి ఇవ్వమన్నారు. దాని బేస్ ప్రకారం టెంపరీగా మీకు ఫస్ట్ టైం రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఇన్ కేస్ ఈ లోపల అందరిది వచ్చేస్తే ఓకే, లేదు అనుకుంటే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఏపీవి. సో ఇక్కడ ఇదే పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఒక ర్యాంక్ వచ్చిందంటే సెకండ్ టైంలో ఆ ర్యాంక్ కన్నా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే కారణం ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చిన రిజల్ట్స్ అతనికి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు సెకండ్ టైం రిజల్ట్స్ అప్పుడు మళ్ళీ ఇంకొక స్టూడెంట్ వాళ్ళ డిక్లరేషన్ ఇచ్చి ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ ఇస్తారు. సో అతనికి మీకన్నా ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్కువ వచ్చాయి, ప్లస్ ఎంసెట్లో ఇద్దరికి సేమ్ వచ్చాయి అనుకుందాం. అప్పుడేమవుద్ది, ఇతనికి 9,999 అవుతుంది అనమాట. అయితే ఇది మీకు కనబడకుండా ఏపీ బోర్డు చిన్న అక్కడ మనకి ర్యాంక్ అయితే వాళ్ళకి పెంచడం జరుగుతుంది. కానీ ఎలా చేస్తారంటే, మీకు 10,000 ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చింది అనుకోండి ర్యాంక్, 10,000.1, 10,000.2 ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 10,001 ఏమో మీకు, 10,002 వాళ్ళకి. సో ఇట్లా పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా గందరగోళంగా ఉంటుంది. దానికి తోడు నేను ఒకసారి ఏపీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా చూపిస్తాను మీకు. ఏ రకంగా నార్మలైజేషన్ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ కలపడం వల్ల ర్యాంక్ అనేది ఎలా చేంజ్ అవుతున్నాయో చూపిస్తాను మీకు. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అది సెకండ్ కమింగ్ వీడియోలో ఉంటుంది. సో మొత్తానికైతే మాత్రం ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ మనకు సెకండ్ వీక్లో ఉంటుంది. ఫస్ట్ వీక్లో మాత్రం మనకు ఫైనల్కి అయితే రావడం జరుగుతుంది. సో ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ మనబడి వెబ్సైట్లో వస్తాయి. సో మనబడిలో చెక్ చేసుకోండి. ప్లస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి దానిపైన క్లిక్ చేస్తే మీకు సేవ్ చేసి పెట్టుకోండి లింక్. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.